ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనున్నది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్టు, 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలు కానున్నది. ఈ ఏడాది టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్ల్లో చాలా బిజీగా ఉండనున్నది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు తెలుసుకుందాం. భారత్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటించనున్నది. అయితే జూన్ 6 నుంచి 10 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టు టీమిండియా ఆడనున్నది. జూన్ 13న తొలి వన్డే జరగనున్నది. జూన్ 15న రెండో వన్డే ఆడనున్నది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో మూడో వన్డే ఆడనున్నది. ఆ తర్వాత ఐర్లాండ్లో టీమిండియా పర్యటించనున్నది. జూన్ 26న తొలి టీ20 జరగనున్నది. జూన్ 28న రెండో టీ20 జరగనున్నది. టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ జూలై 1న తొలి టీ20 ఇంగ్లాండ్తో జరగనున్నది. జూలై 4న రెండో టీ20 జరగనున్నది. జూలై 7న మూడో టీ20 ఆడనున్నది. జూలై 9న నాలుగో టీ20 ఆడనున్నది. జూలై 11న ఐదో టీ20 ఆడనున్నది. జూలై 14న తొలి వన్డే ఆడనున్నది. జూలై 16న రెండో వన్డే, జూలై 19న మూడో వన్డే టీమిండియా ఆడనున్నది. టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వే జూలై 23న తొలి టీ20 జింబాబ్వేతో ఆడనున్నది. జూలై 25న రెండో టీ20, జూలై 26న మూడో టీ20 ఆడనున్నది. టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక అధికారికంగా ఖరారు కాలేదు. అయితే శ్రీలంకతో 2 టెస్టులు, 3 టీ20లు ఆడాలి టీమిండియా. ఏషియన్ గేమ్స్ 2026 టీ20 ఫార్మాట్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఆ తర్వాత భారత్లో వెస్టిండీస్ జట్టు పర్యటించనున్నది. సెప్టెంబర్ 27న తొలి వన్డే ఆడనున్నది. సెప్టెంబర్ 30న రెండో వన్డే ఆడనున్నది. అక్టోబర్ 3న మూడో వన్డే వెస్టిండీస్తో టీమిండియా ఆడనున్నది. అక్టోబర్ 6న తొలి టీ20, అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 11న మూడో టీ20, అక్టోబర్ 14న నాలుగో టీ20, అక్టోబర్ 17న ఐదో టీ20 వెస్టిండీస్తో టీమిండియా ఆడనున్నది. ఆ తర్వాత భారత్లో శ్రీలంక జట్టు పర్యటించనున్నది. డిసెంబర్ 13న తొలి వన్డే, డిసెంబర్ 16న రెండో వన్డే, డిసెంబర్ 19న మూడో వన్డే శ్రీలంకతో టీమిండియా ఆడనున్నది. ఆ తర్వాత డిసెంబర్ 22న తొలి టీ20, డిసెంబర్ 24న రెండో టీ20, డిసెంబర్ 27న మూడో టీ20 శ్రీలంకతో టీమిండియా ఆడనున్నది. ఆ తర్వాత భారత్లో జింబాబ్వే జట్టు పర్యటించనున్నది. 2027లో జనవరి 3న తొలి వన్డే, జనవరి 6న రెండో వన్డే, జనవరి 9న మూడో వన్డే ఆడనున్నది జింబాబ్వేతో. ఆ తర్వాత భారత్లో ఆస్ట్రేలియా పర్యటన. జనవరి 21 నుంచి తొలి టెస్టు జరగనున్నది. జనవరి 29 నుంచి రెండో టెస్టు, ఫిబ్రవరి 11న మూడో టెస్టు, ఫిబ్రవరి 19న నాలుగో టెస్టు, ఫిబ్రవరి 27న ఐదో టెస్టు ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్నది. ఇది ఇప్పటి వరకు 2026 నుంచి 2027 వరకు పూర్తి షెడ్యూల్.